ఇక అందరికి దండాలలో ఇక నేను మీ పోస్తాతని ఇక ఈరోజు ఏడుకొచ్చారు అనుకుంటుర్రు ఇక కురుమూర్తి జాతరకు పట్టుకొచ్చినా ఇక అందరినీ ఇక మీరు ఎట్లా రాకపోవచ్చు ఇక నేను ఏమేమి చూసినా ఏమేమి తిరిగినా ఇద్దరు అవన్నీ ఇక మీకు చూపెడదామని ఇక మొత్తం జాతర పట్టుకొచ్చిన ఇక జాతర వీడియో ఇక మస్తు చూడుర్రి ఇక చూసి ఇక లైకులు ఇక సబ్స్క్రైబ్లు ఇక అన్నీ ఇక మీరు చూసుకోవాలి. గిడ అది గుండము కాలు చేతులు తానాలు గిన్నె వేసేటట్టున్నారు జర్ర పోయి గది చూసి వస్తా ఏం కథ ఏంది జర్ర కాలు చేతులు ముక్కలు గది కూడా కడుక్కుంటా ఇక జర్ర అమ్మో ఇక భద్రంగా దిగాలేరు అమ్మో బొట్టు పెడుతున్నారు ఇక మీరు ఇక ఎంత ఇస్తే గత తీసుకుంటారు అయితే జర్ర ఇక పోయొస్తా నేను జర్ర జాతర అంతా చూసేది బాగానే ఉండదు ఇక ఇక మీరు ఈయనే ఉంటారా ఇక ఈయనే ఉంటారు ఇక పొద్దుకిందాక ఇక పొద్దుకిందామా పోతారు ఇక ఇక ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చారు మీరంతా ఇక అక్కడ ఇక జాతర ఉండదని వచ్చిన అయితే ఇక నేను కూడా జర్ర జాతర అదంతా చూసేస్తాం మరి ఇక ఆలస్యం చేయకుండా గుడికాడికి పోదాము ఇక ఆడ అయ్యగారులను వాళ్ళ వీళ్ళందరినీ కూడా అడిగి ముచ్చట్లన్నీ తెలుసుకొని మీ అందరికి చెప్తా. ఇక మనకి ఇదే ఇక వృద్ధాలు తయారు చేసే మండపము ఇక మండపం కాడికి వచ్చిన కురుమూర్తి జాతర అయిపోగొట్టుకొని ఇక లోపల పోయి లోపల వృద్ధాలు అవి ఎట్లా తయారు చేస్తారు ఏం కథ ఇక ఆడ ఉండాలని అడిగి ఇక ముచ్చట తెలుసుకున్నాం. ఆలస్యం చేయకుండా లోపల పోదాం. ఇక వృద్ధాలు తయారు చేసే దళితులు ఇక దళితుల తనకు పోయి అవి ఎట్లా తయారు చేస్తారు ఏం కథ ఇక ముచ్చట మొత్తం అడిగి తెలుసుకున్నాము. దండాలు అంతా మంచిగానేనా ఇక నేను ఇక ఎంఎస్టీ తెలుగుకి పోయిస్తాతలు వచ్చిన ఇక మీరు ముద్దాలు తయారు చేస్తారంట ఇక కురుమూర్తి జాతర అయిపోగొట్టుకొని వచ్చినా ఇక మీరు తయారు ఎట్లా చేస్తారు ఏం కథ ముచ్చట వేయమంటని చెప్పి వచ్చిందండి నాయన ఇక అంత మంచిగానేనా అంత మంచిగా అవుతుంది మొత్తం మంచిగా అన్ని పనులలో తొందరగా వెళ్తున్నాయి మీరు ఏం చేయాలా మా పేరు శ్రావణ్ కుమార్ మా చిన్నవాడు అంటాను. మీ పేరు నాయన ఎన్ని ఉన్నారు ఇక మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఏం కదా కరెక్ట్గా దీపావళి అమావాస్య రోజున గంగకు వెళ్ళి పెట్టేసి అక్కడ ఉన్నటువంటి ఇసుకని తీసుకొచ్చి ఇక్కడ వేస్తాము. ఇక్కడ వేసిన తర్వాత పులి కొట్టిన ఆవు చర్మాన్ని తీసుకొచ్చి కడగలిపి ఇక్కడ తీసుకొచ్చి పెడతాము. దానికి కావాల్సినటువంటి పూర్తి సామాగ్రి ఉద్దాడ తయారు చేయడానికి సాక్షాత్తు మన వెంకటేశ్వర స్వామి రూపంలో లేనటువంటి కురుమూర్తి స్వామికి ఉద్దాడ తయారు చేయడానికి పాదర్శన కోసము దానికి కావాల్సిన సామాగ్రిని మన హైదరాబాద్ కానీ మన కర్నూలు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి దూర ప్రాంతాల నుంచి మొత్తం సామాగ్రిని తీసుకుని వస్తాం. కరెక్ట్ గా దీపావళి అమావాస్య రోజు నుంచి తెప్ప తీసుకొచ్చి ఇక్కడ ఇసుక వేసినప్పటి నుంచి పని స్టార్ట్ చేస్తాం. అప్పటి నుంచి 2 పూటల స్నానంతో 1 పూట భోజనంతో ఉపవాసంతో ఉండి పాదరక్షలు లేకుండా ఖాళీ
ఉన్నా సరే కానీ కంటికి కురుపు లేకుండా స్వామివారికి పాదరక్షలు తయారు చేస్తాము. కరెక్ట్గా సప్తమి రోజున ఉద్దాన రోజు సప్తమి రోజు అనేది ఆ రోజున మన పడమల నుంచి చాట వస్తుంది. పడమల నుంచి చాట వచ్చిన 1 గంట ఇక్కడ నుంచి వేలాది మంది ప్రజల సమక్షంలో ప్రజల మధ్యలో నుంచి ప్రజలపై నుంచి వేలాది మంది భక్తుల నుంచి ఇక్కడ అమ్మపురం గట్టుకు తీసుకెళ్తాము. అంతకన్నా ముందుగానే మన తిరుపురం గ్రామానికి తీసుకెళ్తాము. కాలినడకతో ఈ ఉద్దాల చాటులో పెట్టుకొని తీసుకెళ్తాం. పడమల నుంచి వచ్చినటువంటి చాటుల నుంచి అక్కడ నుంచి ఒక వెహికల్ స్వామివారికి ఒక రథం అనేది తయారు చేసి పెడతారు. అక్కడ నుంచి స్వామివారి పాదరక్షలు ఆ రథం పైన పెట్టి మేము తీసుకొని ఇక్కడ కుటుంబం గట్టుకు చేరుస్తాం. అంటే ఇక దీపావళి నుంచి శురు చేస్తాం ఈ పండుగని. గంగా పెట్టి తీసుకొని చేస్తాం. అంటే ఇక ఇప్పుడు ఇంకా చాలా తయారయ్యేది ఉన్నదా? ఉంది చాలా తయారు ఉంది. దాదాపు ఒక 70% వరకు పని పూర్తిగా అయింది. ఇంకొక 30% అంత ఉంటుంది. అది కూడా ఇంకొక 2 days ఉంటుంది. కదులు అనేది వస్తాయి. ఆ కదులు వచ్చినాక స్నానాలు కదులు ఎక్కిస్తాము. ఇంకొక 2 రోజుల పని పూర్తిగా కరెక్ట్గా సప్తమి మార్నింగ్ అనగా 12 వరకు పూర్తిగా ఉద్దాలనేది పూర్తిగా తయారు చేసి అయిపోతాం. ఇక రాత్రి చెప్పాలంటే కష్టపడతారు. ఇక ఒక పూట తిరిగి స్నానం చేసి చేస్తారైతే స్వామివారి దైవం మీద ఉన్నంత వరకు మాకు ఆకలి అనేది తెలియదు, దుఃఖం అనేది తెలియదు. స్వామివారి నీడ అనేది మాకు ఉంది కాబట్టి మాకు పని అంతే. మన ఏ ఆటలు అనేది తెలియదు. దేవుడితో బాగా వేసి పని చేస్తారు. దాంట్లో ఆకలి యాది కూడా స్వామివారిని జీవించుకుంటే ఆయన మొక్కుకుంటే ఆయన మొత్తం ఆకలి అదే చచ్చిపోతుంటుంది. పని అయితేనే ఉంటుంది. ఇక డిబేట్ అయినా ఇవి 3 పిల్లలు అంటారు. యాక్చువల్గా నేను 3 పిల్లలు అంటారు. మన కదులు అనేది వస్తాయి. ఆ కదుల మధ్యలో 3 పిల్లలు అనేది పెడతాను. ఇవి స్వామివారి పాదాలు. ఇవి స్వామివారి పాదాలు. ఇవి అమ్మవారి పాదాలు. అమ్మవారికి కూడా పాదాలు తయారు చేస్తారు. అమ్మవారి పాదాలు. ఇవి కొడుకుని ఇవి తల్లిని. చిన్నవారికి కుటుంబ స్వామి పాదాలు. అంటే స్వామి వాళ్ళ అమ్మాయి అయితే అమ్మాయి ఇక చూస్తుంది కదా. అంటే ఇప్పటి వరకు మనకు తెలిసింది ఇక్కడ కుర్మూర్తి స్వామి పాదాలు మాత్రమే తయారు చేస్తారని తెలుస్తుంది. ఇక కుర్మూర్తి స్వామి వాళ్ళ అమ్మ పాదాలు కూడా ఈయన పాదరక్షలు కూడా ఈయన తయారు చేస్తారంట. ఈ ముచ్చడం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఆయన మీరు ఎప్పటి నుంచి చేస్తారు? అంటే మీ తల్లులు అట్లా చేస్తున్నారా లేకపోతే ఈ మధ్యమైనా? ఈ మధ్య ఏం లేదు. దాదాపు 600-700 సంవత్సరాల క్రితం వచ్చి మా తాత ముత్తాతలు చాలా మంది పెద్దలు అప్పటి నుంచి స్వామి వారు వచ్చి సాక్షాత్తు కురుమూర్తి స్వామి అవతారం వచ్చి ఇక్కడ వచ్చి మాకు ఈ అవకాశం అందించినందుకు మా ఒడ్డెమన గ్రామం ఈ వర్ధమానపురం పేరు ఉండేది ఊరి పేరు. ఇప్పుడు ఒడ్డెమన అయింది. ఇప్పుడు ఇక్కడ మాకు అవకాశం అందించినందుకు అప్పటి నుంచి కొన్ని ఏళ్ళు 100 సంవత్సరాలు 800 సంవత్సరాల క్రితం నుంచి మా పెద్దలు చేస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ సాంప్రదాయం పొందుకోకుండా మేము కూడా అదే విధంగా సాంప్రదాయం కట్టుబాటులను పొందుకోకుండా మేము పూర్తిగా చేస్తున్నాము. మాకు దళితులకు మొదటి పూజగా ఉన్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది స్వామివారు కల్పించినందుకు. ఇక స్వామివారు మీకు మొదటి పూజ కలిగినప్పుడు మీరు చాలా సంతోషంగా ఉంది. అసలు మాలాంటి అవకాశం ఎవరికి లేదు. ఇంకా ఎవరికి వస్తారో తర్వాత కానీ ఇలాంటి అవకాశం నాకు ఉన్నది చాలా ఆనందంగా ఉంది. అసలు ఈ ఉద్దాల స్టార్టింగ్ ఒక వారం రోజుల వరకు మా ఊరు మొత్తం ఒక కలకల పండగ వాతావరణం ఏర్పడుతుంది. ప్రతి ఇల్లు ఒక సంబరంగా ఆనందంగా ప్రతి ఇల్లు ఉంటుంది. మొత్తం అందరూ ఇల్లు శుభ్రం చేసుకుంటారు. ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఈ ఊరికి వస్తారు. అంటే ఇక ఎక్కడెక్కడ ఉన్నారు కూడా ఇక ఈ వారం రోజులు ఇక ఊళ్ళో వచ్చి పండుగ చేసుకుంటారు. ఇక చూస్తారు కదా. అంటే వీళ్ళు దళితులు ఉండేవి మాకు దేవుడికి మొదటి పూజ మా చేతుల మీద జరగడం మాకు చాలా సంతోషం ఉందని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. అంటే మనం ఎక్కడెక్కడో చూస్తాం కానీ వేరే వేరే వాళ్ళు పూజారులు కానీ మిగతా వేరే వేరే ఎవరైనా ఉంటారు. కానీ ఈ కురుమూర్తి జాతర వాళ్ళ ప్రత్యేకత ఏంటంటే ఒక దళితుల చేత మొదటి పూజ జరగడం చాలా అద్భుతం. ఇక ఇంతకు మీకు ఈ ఉద్దాలు తయారు చేయాలంటే ఎవరు చెప్పారు? ఏం కథ ఇది ఎవరు చెప్పారు అంటే అప్పట్లో దాదాపు 600 సంవత్సరాల క్రితం అప్పుడే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవికి ఒక నది తీరాల కృష్ణా నది తీరాల కాళీ నడకతో ప్రయాణిస్తున్నాక ఆయనకు ఒక కాలు ముందుగుచ్చుకుంటుంది. అంతలోనే నీటిలో నుంచి గంగాదేవి ప్రత్యక్షమయ్యి స్వామివారు ఎంత దూరం అని పుస్తకాలతో నడుస్తారు కాళీ నడకట మీ కాళ్ళకు ముందుగుచ్చుకునేది మీరు పాదరక్షణ చేయించుకోవాలని చెప్తుంది. ఆ గంగాదేవి మాట ప్రకారం స్వామివారు మన అమ్మపురం గట్టంలో వేసి సాక్షాత్తు కురుమూర్తి స్వామిలో అవతారం ఇచ్చి మన అమ్మపురం గట్టంలో
ఇక్కడ తెలుస్తాడు. అవునవును. ఇక్కడ తెలిసినాక ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాంతం మొత్తం తిరిగి చూస్తాడు. ఉద్దానం చేయించుకోవడానికి పాదరక్షల కోసం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి పల్లె పట్టణం ఈ ప్రాంతాలు మొత్తం తిరిగి చూస్తాడు. ఏది అయినా కాదు నచ్చలేకపోతాడు. ఇక్కడ ఈ వర్ధమానపురం ఈ వర్ధమాన చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒక సాంప్రదాయంగా ఒక మంచి పద్ధతుల మీద మంచి విధానాల మీద ఉంటారు. ఆయన ప్రతిరోజు సాయంకాలం కాగానే ఇక్కడ ఉన్నటువంటి అందరూ ప్రజలు కోలాటం వేస్తూ ఆనందంగా ఉండేవారు. ఆయన కోలాటం అంటే చాలా ఇష్టమైనటువంటి ఆట. ఆయన కూడా అందరూ పిల్లల అవసరం వేసి వచ్చి కోలాటం వేసి వెళ్ళిపోయేవారు. ఒక రోజు ఊర్లో వచ్చి ఏంటి వ్యక్తి ఎక్కడి నుంచి వస్తుండ్రు ఇట్లా కోలాటం వేసి ఇట్లా పోతుంటే ఊర్లో ఉన్న ఒక వ్యక్తికి అనుమానం వచ్చింటది. అనుమానం వచ్చి ఏంటి వ్యక్తి ఇట్లా వచ్చి కోలాటం వేసి ఉల్లాసంగా వెళ్ళిపోతుండు ఏందని ఒక రోజు అనుమానం వచ్చి ఎనికిలో బయలుదేరి ప్రయాణిస్తారు. మన ఉక్క చెట్టు బాగుంది ఇక్కడ, ఆ ఉక్క చెట్టు బాగులకు ఓందాడే స్వామివారు వెంటనే మాయమైపోతాడు. ఆ వ్యక్తి చూసి బెదిరికొని ఏంది ఎక్కడి నుంచి వచ్చిండు ఇట్లా మాయమైపోతున్నాను బెదిరికొని ఊర్లో వచ్చి అందరికీ చెప్తాడు. ఇట్లా మాయమైపోతుండు ఏంది వ్యక్తి ఎక్కడి నుంచి వస్తుందని అని ఆయన ఊర్లో ప్రజలందరికీ చెప్తే అందరూ ఒక ప్లాన్ వేసుకొని కూర్చుంటారు. మసలో రాని అడుగుదామని అట్లా ప్లాన్ మీద కూర్చుంటారు. స్వామివారు మళ్ళీ అవతారం అయితే మళ్ళీ మరుసటి రోజు కోలాటం ఎన్నికని వస్తారు. వచ్చినప్పుడు అందరు కూర్చోబెట్టి అడుగుతారు ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు ఇట్లా ఉక్క చెట్టు వాగలో పోందడం మయమవుతున్నావు ఏందని అడిగితే అప్పుడు నేను వెంకటేశ్వర స్వామి సాక్షాత్ కురుమూర్తి స్వామిలో అవతారం ఎత్తిన మీ అమ్మపురం గట్లలో వెలిసిన మీరు నాకు చాలా నచ్చారు మీరు నాకు పాదరక్షలు తయారు చేయాలని ఆయన అడుగుతారు. ఆయన అడిగితే స్వామి మీ పాదరక్షలు తయారు చేయడానికి మాకు గుర్తుకు తెలియదు కదా ఎలా స్వామి అంటే అమావాస్య దీపావళి అమావాస్య రోజున తెప్పకు వెళ్ళి గంగలో ఉన్నటువంటి ఇసుక తీసుకొచ్చి గుళ్ళ వేయండి. ఆ ఇసుక పైన నా యొక్క పాదముద్రలను నేను అక్కడ పెట్టిపోతాను. దాని యొక్క ముద్ర గుర్తుల ద్వారా మీరు నా పాదరక్షలు తయారు చేయండి అని ఆయన చెప్తారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిసారి తెప్పకి వెళ్తున్నాము, గంగలో ఉన్నటువంటి ఇసుక తీసుకొస్తున్నాము, వేస్తున్నాము, కడగలిపిన తోలు తీసుకొస్తున్నాము, సామాగ్రి మొత్తం ఎక్కడెక్కడ నుంచి తీసుకొస్తున్నాము, ఉద్దర తయారు చేస్తున్నాము. మా తాత ముత్తాతల నుంచి కొన్ని ఏళ్ల నుంచి 100 సంవత్సరాల నుంచి ఆ పెద్దలు అలాగే చేస్తున్నారు. మేము కూడా ఇప్పుడు ఆయన కల్పించినటువంటి అవకాశాన్ని ఎక్కడ పోకుండా పోనీయకుండా అదే విధంగా ఉద్దాలు ఎప్పటిలాగా తయారు చేస్తున్నాం. ఇక నాయన మరి మీరు ఎంత కష్టపడుతున్నారు ఇక మీకు గుడి నుంచి కానీ లేకపోతే ఏమైనా జీతం గట్ల ఏమైనా ఉంటుందా? ఇప్పటి వరకు అయితే మాకు జీతము గవర్నమెంట్ నుంచి ఏ ఆర్థిక సహాయాలు కానీ ఏం అందించలేదు. మా పెద్దలకు మా ఎనికే పెద్దలకు మా సీనియర్స్ కానీ ఎవరికి కానీ పింఛన్ రూపంలో కానీ ఏ విధంగా కానీ మాకు ఏ ఆర్థిక సహాయం అందించలేదు. జస్ట్ ఓన్లీ ఉద్దాల స్వామివారికి ఉద్దాలు తయారు చేయడానికి ఆ కురుమూర్తి స్వామి అక్కడ పెట్టడానికి కాబట్టి 1 లక్ష రూపాయల వరకు మాకు ఆర్థిక సాయం ఈ ఉద్దాలు తయారు చేయడానికి దళితుల కోసం ఇస్తారు. అందులోనే మేము తోలు తీసుకొస్తాము, సామాగ్రి మొత్తం తీసుకొస్తాము. పూర్తిగా ఏ పనులకు అవసరమైనా ప్రతి ఒక్కటి ఆ 1 లక్ష రూపాయలను తీసుకొస్తాము, అది చేస్తాము. స్వామివారికి ఎన్ని పైసలు ఇచ్చామనే దానికన్నా మేము పూజ మా మొదటి పూజగా మేము స్వామివారికి పాదరక్షలు తయారు చేస్తున్నాం కదా అని ఒక ఆనందంతోనే మేము దాని గురించి ఏం ఆలోచించకుండా ఎంతైనా పర్లేదని ఒక విధంగానే పని చేస్తున్నాం ఇప్పటి వరకు. ఇక ఎంతో కొంత ఇక గుడి నుంచి మీకు తోచినంత పంపిస్తారు. ఇక పంపిస్తారు. ఇక దానికి సరిపోగా ఇక సరిపోవు కానీ ఇక మీరు ఇన్ని వేసుకొని ఇక ఏదో ఒకటి అయితే చేస్తుంటారు. అయితే మేము కూడా తగిలినా ఏమైనా తట్టబడ్డా సరే కానీ ఇక తల ఇంత వేసుకుంటున్నాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తున్నాము. ఇప్పటి వరకు అయితే మాకే ఇబ్బంది లేదు. ఉద్దాల విషయంలోనే అన్నిటికన్నీ సామాగ్రి కావాల్సినటువంటి సామాన్ వరకు సరిపోతున్నాయి, ఇస్తున్నారు. ఏ లోటు లేకుండా పూర్తిగా స్వామివారు ఉద్దాల తయారై గడ్డ మీద పెట్టే వరకు ఏ సమస్య లేకుండా ఏది తక్కువది ఎక్కువైందనే ఏ క్వశ్చన్ మార్క్ అనేది లేదు. ఇక మీరు ఇప్పుడు గవర్నమెంట్ ఏమైనా అడగాలనుకుంటున్నారా మరి? అంటే ఇట్లా ఈ చేసేటోళ్ళకి ఇట్లా పింఛన్ లాగా కానీ గవర్నమెంట్ నుంచి ఏమైనా కల్పిస్తే బాగుంటుంది అంటానికి అట్లే మనం ఇప్పటి వరకు ఇంతకుముందు కూడా మా పెద్దలు కూడా చాలా మంది సీనియర్స్ అడిగారు గవర్నమెంట్ నుంచి మాకు కూడా ఆర్థిక సాయం వయసు అయిపోయింది, ఎన్నో ఏళ్ళ నుంచి ఉద్దాలు తయారు చేస్తున్నాం, మాకు కూడా గుర్తించి మమ్మల్ని కూడా దళితులను గుర్తించి మాకు కూడా ఆర్థిక సాయంగా రూపంలోనే ఏదో పింఛన్ మాదిరి కానీ ఏదో ఒక విధంగా ఇవ్వాలని అడుగుతుంది. ఇప్పుడు కూడా మేము కూడా అదే విధంగా అడుగుతున్నాము. మా పెద్దలకు కూడా సీనియర్స్ చాలా మంది ఉన్నారు, ఎన్నో ఏళ్ళ నుంచి ఉద్దాలు చేసుకుంటూ ఖాళీగా అలాగే ఉన్నారు. ఏ రూపంలో కానీ మమ్మల్ని గుర్తించడం లేదు. కాబట్టి గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వం నుంచి రేవంత్ రెడ్డి కూడా ఏమైనా ఆర్థిక సాయం రూపంలోనూ మాకు పెన్షన్లు మా పెద్దలకు అందించాలని కోరుకుంటున్నాం. ఇక చూస్తారు కదా ఇక వీళ్ళు ఇంతగానో కష్టపడుతున్నారు. ఇక దానికి అక్కడ నుంచి వచ్చే పైసలు సాలనంత వస్తే కూడా మాకేమిటి కైతలేవు. గవర్నమెంట్ నుంచి మాకు ఏదైనా పింఛన్ కానీ ఇక గట్ల అనేది మా పెద్దలకు కానీ చేస్తే మాకు బాగుంటుందని అని చెప్పి వాళ్ళు కూడా కొడుతురు. సారు ఇక ముఖ్యమంత్రి సారు ఇక నువ్వైతే పాలమూరు మనిషివే, ఇక నీకు కురుమూర్తి జాతర గురించి తెలియదంటే ఏం లేదు. ఇక గీళ్ళు ఉన్నారు కదా, గీళ్ళను కూడా నువ్వు ఏదో రకంగా
ఈసారి వాళ్ళని ఆదుకుంటామంట అని చెప్పి ఇక మా ఎంఎస్టీ తెలుగు నుంచి కూడా మేము కోరుకుంటున్నాము. ఇక గింతే కదా అలా ఇక మరి ఇక సెలవు తీసుకుంటా ఇక మనోళ్ళకి అందరికి ఇక వాళ్ళు అడిగిర్రు ఇక లేదు పోస్టాత అందరు చూపించారు సగం చూపించారే నువ్వైతే మాకు కళ్ళకు కట్టినాడు చూపెడతావాట అని చెప్పేసి అన్నారు. ఇక సరే మీ మాట నేనెందుకు కాదని చెప్పి ఇక కురుమూర్తి జాతర తీసుకున్నంత ఇక దాని తర్వాత ఇక ఉద్దాలు ఏడ తయారు చేస్తారంట అని చెప్పి ఇక మెల్లగా తెలుసుకొని మెల్లగా బాటపోడి వాడి వస్తే ఇక గీడికి వచ్చినాక అయ్యని అడిగింది అయ్యా గీడ ఉద్దాలు తయారు చేస్తారంట ఏడనే అంటే ఏ ముసలోడా నువ్వు ఇప్పుడు ఎట్లా వస్తున్నావు ఎక్కడ గంట ఎట్లా వచ్చినావు అంటే ఏం చేద్దాన్ని ఆడికెళ్ళి వచ్చే వరకు చీకట ఇక చక్కగా పోతా అంటని చెప్పి ఇట్లా వస్తే ఇక్కడ ముంగల కనబడే పోరగాని అడిగితే ఈ లోపలికి పోవే అంటనే ఇక ఈ లోపలికి వచ్చి ఇక్కడ మీరందరూ కూర్చుంటే ఇక మిమ్మల్ని అడిగి ఇక ముచ్చట చెప్తున్నా. ఇక మాకు కూడా ఇంత టైం ఇచ్చినందుకు మీకు మా ఛానల్ తరపున శరాంతి చెప్తున్నా. ఇక మరి ఉంటా సెలవు తీసుకుంటా మరి దండాలు.